మీ అందరికీ కూడా మీరు వీడియోలో చూస్తున్న చెరుకు తోట చాలా లేత తోట. ఈ లేత తోట ఈ కృష్ణా పరివాహక ప్రాంతంలో ఈ ఉన్నాయి చూశారు. ఈ భూముల్లో బాగా వరదత్వం ఉన్న లంక భూముల్లో ఇదంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ డ్యామేజ్ అయిన తోటని నరికేసేస్తున్నారు. నరికేసి చూడండి, అన్నీ కూడా ఇది చేస్తారు. మీరు ముందరగా ఒక వీడియో చూశారు, ఒక ఫోటో చూశారు. అది కృష్ణా నదీ పరివాహంలో లంక భూముల్లో నాటిన మొక్కతో నీళ్లు నిల్వ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అనేకమైన ఇబ్బందులు ఉండవు. ఈ కృష్ణానది ఎప్పుడు వస్తుందో ఏంటో మనకి తెలియదు. వర్షాకాలంలో అనేక సార్లు ఇలాగే వచ్చింది. చూడండి, మొత్తం కూడా నరికేసేసి పక్కన పడింది. సో దాన్ని ఏం చేస్తున్నారంటే ఈ పొలాన్ని మళ్ళా పిలక పెంచుకున్నాము. ఈ మొక్క తోట వలన మనకి బాగా నష్టం వచ్చింది. ఈ పిలక పెంచుకొని దాన్ని మళ్ళా ఏప్రిల్ మేలో ఏదైనా విత్తనానికి కానీ లేకపోతే ఏదైనా బాగా పెంచి ఆఖరికి ఫ్యాక్టరీకి తోలేటట్టు వాళ్ళు అలవాటు చేసుకుంటానికి ప్రయత్నం చేస్తారు. సో దీంట్లో భాగంగా ఈ నరికిందంతా కూడా మరి యూటిలైజ్ చేసుకోవాలి కదా విత్తనంగా. మరి ఇంకొక రైతు ఆయనకి పసుపుందనమాట. ఈ లంక భూమిలోనే పసుపుంటే అది కూడా మునిగిపోయింది, బాగా డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అయిపోతే పసుపులో బోధుల్లో ఇది విత్తనం అంతా తీసుకెళ్ళి ఇవి ఆపలిచి నాటడం జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే అటు పసుపు డ్యామేజీ కొంతవరకు అయినా కానీ ఇది చూడండి, విత్తనం నాటి చెరుకున్న తోటలో ఇది పసుపు తోట అనమాట. ఈ పసుపు తోటలో వాళ్ళందరూ కూడా నాటిస్తున్నారు అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఇక్కడ జరిగేది లంక భూముల్లో ముఖ్యంగా మేము చూసిన విధానం.